ఇవాళ మన మహనీయుడు, మన తెలుగు జాతికి ఆయన ఆరాధ్య దైవం, మన అన్న అని పిలుచుకునే మా తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన ఎన్టీఆర్ గారు కూతురు, మా మేనత్త ఆయన నారా భువనేశ్వరి గారు కండక్ట్ చేస్తున్న ఈ బ్లడ్ క్యాంప్కి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేస్తానికి వచ్చాను. ఆవిడ మా మేనత్త ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. ఆవిడని మా మేనత్త అని పిలుచుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. సమాజమే దేవాలయం, మానవ సేవ మాధవ సేవ అని చెప్పారు మా తాతగారు. అలానే మనం పుట్టినందుకు మనకు ఆ పుట్టక్కి ఒక అర్థం పరమార్థం ఉండాలని చెప్పారు ఆయన. సో ఎట్లాంటి సేవ అయినా, అది బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఆర్గన్ డొనేషన్ కానివ్వండి, అది దేవుడికే చెందుతుంది. సేవ చేసే ప్రతి మనిషి ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయనకి మరణం అనేది ఉండదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక దేవాలయం. ఇంత మంచి సేవలు అందిస్తున్న ఈ ట్రస్ట్ ద్వారా వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని నేను విన్నపం చేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత 6వ సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవితోనే ఆయన పాన్ ఇండియా సినిమాలు చేశారు. అంటే అది తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. సో హిందీలో కూడా 175 days పైన ఆడింది. ఆ తెలుగు తమిళ్లో కూడా చాలా పెద్ద హిట్ పాతాళ భైరవి. దాని తర్వాత చండీ రాణి, దాని తర్వాత మనం సంతోషం అని ఇక్కడ పీల్చుకుంటూ నయాద్మి అని హిందీ, అక్కడ కూడా ఏవో 100 days పైన ఆడింది. 3 సినిమాలు హిందీలో సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకెన్నో సినిమాలు ఆయన పాన్ ఇండియా, తమిళ్, తెలుగు, హిందీ ఎన్నో సినిమాలు చేస్తుంటే ఆయనకి ఒక రోజున సుందర్లాల్ మెహతా గారు, మీ ₹1,00,00,000 ఇస్తాను కృష్ణుడి పాత్ర హిందీలో ఇయ్యండి అని అంటే, లేదండి నేను నా తెలుగు వారికే సొంతం, నా తెలుగు వారే నాకు ముఖ్యం, అంతేగాని నాకు హిందీ ఫీల్డ్, నాకు బాలీవుడ్ నాకు రావాల్సిన అవసరం లేదు, నాకు రావాలనేది కూడా లేదు అని చెప్పి కేవలం ₹10,000 రెమ్యునరేషన్కి ఆయన పనిచేశారు. ₹1,00,00,000 ఇస్తానన్నా కూడా వద్దని. అలాగే ఆ రోజుల్లో శాంతారాం గారు దుష్యంతుడు శకుంతల 5లో దుష్యంతుడుగా హిందీ సినిమా ఎన్టీ రామారావుని యాక్ట్ చేయమంటే, నేను నా తెలుగు వారికే నా సేవలు కానీ నేను హిందీ చేయను అని చెప్పి బాలీవుడ్, ఇవాళ మన హీరోలు మన వాళ్ళందరూ బాలీవుడ్ ఛాన్స్ వచ్చిందంటే పరిగెత్తుకుని వెళ్తున్నారు. కానీ ఆయన బాలీవుడ్ ఛాన్స్ వదిలేసుకున్నారు. అలాగే హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమనంటే నేను చెయ్యను, నేను నా తెలుగు వారికే, నా తెలుగే నాకు ముఖ్యం అని చెప్పి అనిపించుకున్న మహనీయుడు ఆయన. అలాగే నేను 1982లో పూణేలో MBA చదువుతా అంటే యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, అంటే సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. అవతల ఏదో జాలిపడినట్టు, వీడికి ఏదో సరిగ్గా నాలెడ్జ్ లేదన్నట్టుగా ఓ యూ మద్రాసి అన్నాడు. సరే ఏదో ఒకట్లేనేమో మన చుట్టుపక్కల మన సౌత్ ఇండియాలో ఒక పేరు చెప్పాడు అని ఓకే మద్రాసి అన్న. అలాంటిది 82లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి 9 నెలల్లోనే రాజ్యాధికారానికి వచ్చి ఆయన తెలుగువాడు అంటే ఎన్టీఆర్ అని అనిపించుకుని, ఏ పూణేలో అయితే యు ఆర్ ఫ్రమ్లని మాట్లాడారో అప్పుడు తెలుగువాడిని, తెలుగును, ఆంధ్రప్రదేశ్ని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశే కాదు గుడివాడని కూడా పూణేలో మాట్లాడారు. అలా మాట్లాడించిన ఘనత ఒక ఎన్టీ రామారావు. ప్లస్ ఒక బాలీవుడ్, హాలీవుడ్ వచ్చినా కూడా నాకు అక్కర్లేదు అని వదిలేసి వెళ్ళిపోయిన మహనీయుడు ఆయన. అలా ఎన్నో భిన్న పాత్రలు ఇది చేసి ఎన్నో పెద్ద హిట్లు, సెన్సేషనల్ హిట్లు. ఇవాళ చెప్తున్నాం రికార్డులు అది ఇది అని అన్నాం. ఆ రోజున ఒక సినిమా 1 కోటి మంది చూస్తే, ఆ రోజున ₹1 కలెక్షన్ అనుకుంటే ₹1,00,00,000. ఇవాళ అదే కోటి కలెక్షను ఇవాళ 500 అనుకుంటే ఎన్ని కోట్లు. సో ఇప్పుడు చరిత్రలు కాదు, చరిత్ర ఆ రోజు చరిత్ర. ఆయన ఒక బ్రహ్మంగారి చరిత్ర చూసినా, ఒక దానవీర సూరకర్ణ చూసినా, దానవీర సూరకర్ణ 3 పాత్రలు, అంటే ఒక కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, 3టికి మేకప్ టింట్, సపరేట్ టింట్లు. ఒకటి నీలం టింట్ అయితే, ఒకటి గోల్డ్ టింట్ అయితే, అట్లా 3 టింట్లు సపరేట్ ఉండి కూడా కేవలం 43 రోజుల్లో సినిమా తీయగలిగారు. ఇవాళ అదే దానవీర సూరకర్ణ తీయాలంటే ఇవాళ 8 సంవత్సరాలు తీసుకుంటారు. అంతటి గొప్ప మహనీయుడైన ఆయన ఒక సినిమాకి రోజుకి ₹1,00,000. భారతదేశంలో ఏ నటుడు డబ్బులు ₹1,00,000 తీసుకుని రోజుల్లో ఆయన తీసుకుని ఆ ₹1,00,000కి ఆయన చేసినప్పుడు, ఇప్పుడు దాకా నా కుటుంబానికి నేను చేశా, ఇప్పుడు నా కుటుంబం అంటే మీది కాదు, నా కుటుంబం అంటే జనం, ప్రజలే నా కుటుంబం. ఇవాళ ఈ ప్రజలే నన్ను ఇంత స్టారం చేశారు కాబట్టి ఆ ప్రజల కోసం నేను సేవ చేయాలని అన్నీ వదులుకుని
సేవ చేయటానికి వచ్చి ఆ సేవలో మనకి ఒక తెలుగు గంగ ప్రాజెక్ట్ చేసినా లేకపోతే తెలంగాణలో కానీ 50 రూపాయలకే పవర్ మీరు ఎంతైనా వాడుకోండి, రైతాంగం బాగుపడాలి, రైతాంగం కోసం కష్టపడాలి అని చెప్పి. అలాగే తెలంగాణలో జొన్నన్నం తినేవారు, ఆ రోజుల్లో రైస్ తినడానికి లేదు, అప్పుడు 2 రూపాయల కేజీ బియ్యం. అలాగే పురుషులకి మహిళలకి సమానత్వం ఉండాలి, పురుషులకు మాత్రమే ఆస్తి హక్కు ఉండటం ఏంటి, మహిళలకు లేకపోవటం ఏంటని భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు చెయ్యని ఇదిలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పించారు. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ అక్కడ మున్సబకరణ వ్యవస్థలుండి కేవలం అగ్రవర్ణాల చేతుల్లోనే, అగ్రకులాల చేతుల్లోనే ఆ పదవులు ఉంటే ఆ పదవుల్లో వాళ్ళు ఇదవుతారు, బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు ఏమైపోవాలి అని వాళ్ళని కూడా అందరితో సమానంగా చూడాలి అని పటేల్ పట్వారీ వ్యవస్థ మున్సబకరణ వ్యవస్థని రద్దు చేశారు. ఆయన మేనమామ, ఆయన మామ మున్సబైన, ఆయన బామర్ది జీవితకాలం మున్సబులు వాళ్ళ ఫ్యామిలీలు వచ్చినా నాకు నా కుటుంబం కాదు, నా ప్రజలే నా కుటుంబం అని చెప్పి ప్రజల కోసం రద్దు చేసి ఆ రోజున ఆయన్ని చంపేస్తామని బెదిరించారు. బెదిరించిన చావనైనా చస్తాను కానీ నాకు ప్రజలకు మాత్రం మేలు చేయాలని చెప్పి చేసిన దానితో ఇవాళ ఇంత యువత, ఇవాళ ఇంత బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు ఇంతమంది రావటం, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, తర్వాత మండల వ్యవస్థ చేయటం, ఇట్టా ఆయన చేసిన పథకాలు, ఆయన చేసింది. అలాగే మహిళలకి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించడం, అలా ఎన్నెన్నో చేశారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నా కూడా 610 జీవో ఓన్లీ ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డ లోకల్ అవుతాడు, అతనికి లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని 610 జీవో తీసుకొచ్చారు. అలా ఎంతోమందిని, ఎంతో యువతని 1982లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆయన మదన్ మోహన్ రావు గారు అనే కాంగ్రెస్ క్యాండిడేట్ మీద ఓడిపోవటం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం ఇది చేసుకుంటే అట్ట కేసీఆర్ గారి లాంటి యువతని ఎంతోమందిని ఆ యువతలో తీసుకొచ్చిన దాంట్లో ఇవాళ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ఆయన 1982 నుంచి ఆయన శివైక్యం చెందే వరకు కూడా ఇప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ప్లస్ పార్టీ పెట్టింది కూడా తెలంగాణ నడిబొడ్డునున్న హైదరాబాదులో ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే భారతదేశంలో ఉన్న మొత్తం రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి మొత్తం ఇక్కడ రోడ్లన్నీ నింపేసి పసుపు సముద్రంలాగా చేసి అంత గొప్పగా అద్భుతంగా చేశారు. అలాగే శివైక్యం చెందింది కూడా తెలంగాణకు చెందారు. ఆయనకి ఎప్పుడు తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నారు. ఈయనకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు 82లో ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఇమీడియట్ తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే అవటం, అట్ట ఎంతోమంది యువతను తీసుకొచ్చిన క్రెడిట్ ఆయనకే తగ్గుతుంది. ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా, ఆయనకు ఒక సినిమా వాడిగా చూసుకుంటే ఈ రెండూ కాదు ముఖ్యం. ఆయన సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. మనుషుల్లో మగ ఆడ సమానంగా ఉండాలి, వివక్షత ఉండకూడదు. అలాగే అగ్రవర్ణాలు, దళిత బలహీన వర్గాలు, మైనారిటీలు సమంగా ఉండాలి, వివక్షత ఉండకూడదు అని చెప్పి ఇలా ఎన్నో చేసి ఒక నేషనల్ ఫ్రంట్, అంటే ఇదివరకు ఒక కాంగ్రెస్ మాత్రమే ఉండేది సెంటర్లో, అలాంటి కాంగ్రెస్ ఉండి ఒక ఏకపార్టీ ఉండే దగ్గర కాదు, ఒక నేషనల్ ఫ్రంట్ అని ఒక ఫెడరల్ పార్టీ ఉండి భిన్న పార్టీలన్నీ కలిపి ప్రభుత్వం ఉండాలి అని అనుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఇవాళకి మోడీ గారి గవర్నమెంట్లో అదే నడుస్తుంది. ఇవాళ ఆ రోజున ఆయన పెట్టిన పథకాలు, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు గంగకి అడ్డం పడితే ఆయన అడ్డం పడ్డాడని చెప్పి ఈవెన్ సెక్రటేరియట్ బయట రోడ్డు మీద ముఖ్యమంత్రిగా ఉండి కూడా రోడ్డు మీద కూర్చున్నారు. నాకు ఆ తెలుగు గంగ రావాలి, తెలుగు గంగ వస్తే ఎంతోమందికి బీడు భూములన్నీ కూడా మంచి రైతాంగ భూములు అయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అలా ఎన్నో చేశారు, ఎన్నెన్నో పథకాలు చేశారు. అలాంటి వ్యక్తులు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా వాళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు, ఎప్పుడూ జీవించే ఉంటారు, వాళ్ళకి మరణం లేదు. అలాంటి మరణం లేని మహానుభావుడు, మహా వ్యక్తి, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. థ్యాంక్ యూ.